హే గైస్, నేను మీ శ్రీధర్ కన్నం. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈ రోజు నుండి మనం వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే జిమ్కి వెళ్దాం మనం. నేను 1 month అవుతుంది జిమ్కి వెళ్ళక. సో నేను జిమ్కి వెళ్ళి కండలు పెంచి ఏదో 6 pack పెంచుతాను కాదు. సో నార్మల్ మనం ఫిట్నెస్ కోసం అని చెప్పి నేను జిమ్కి వెళ్తున్నాం. మనకు కండలు కుస్తీ పట్టడాలు అవేం అవసరం లేదు, జస్ట్ ఫిట్నెస్ కోసం అని చెప్పి జిమ్కి వెళ్తున్నా. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతా. సో సపోర్ట్ చేయండి. నేను జిమ్లో చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు ప్రాపర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కొత్తగా మన వీడియోస్ని చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీధర్ కన్నం వ్లాగ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మనం జిమ్కి అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను జిమ్కి వెళ్ళి ఈరోజు తీసుకుపోయే ఐటమ్స్ వచ్చేసి నాకు గింబల్కి సంబంధించిన బ్యాగ్ ఒకటి, సో అండ్ విత్ మైక్, ఇవి రెండు కూడా నేను జిమ్కి తీసుకెళ్తా. సో అక్కడ కూడా నేను ప్రాపర్గా వీడియో చేసి చూపించాలి కాబట్టి చలో స్టార్ట్. ఓకే, స్టార్ట్ అవుతున్నాం. ఇక మా గల్లీ నుండి అయితే రోడ్డుకి వచ్చేసిన. మనకు 2025లో ఫస్ట్ టైం నేను ఈ మంచు చూడడం. సో ఎందుకంటే వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇగో రంగనాయక సాగర్ ప్రాజెక్టు వాము, అసలు కాలువ అసలే కనబడతలేదు, మొత్తం మంచుతోటి కప్పుకపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్ అంతా కూడా. మనం సిద్దిపేటకి అయితే ఎంటర్ అయినాం. సో మార్కెట్ అంతా చూస్తున్నాం, ఇక్కడ కూడా బనానా లేవు. జిమ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో అరటి పండ్లు ఖచ్చితంగా తినాలి. సో అక్కడ ఏదో తీసినట్టున్నారు, చూద్దాం. ఎస్, ఇక్కడైతే తీసిర్రు, అరటి పండ్లు తీసిర్రు. సూపర్ సూపర్. ఓకే అన్న, అరటి పండ్లు ఇవో ఒక 20 రూపాయలు. నాకు 20 రూపాయలు సరిపోతాయి జిమ్ కాబట్టి, ఒక్కనే ఉన్నాయి కాబట్టి. అన్న ఎన్నన్నా 20 రూపాయలకి 4 వస్తాయా? థ్యాంక్ యూ అన్న. ఓకే, మనం అరటి పండ్లు అయితే తీసుకున్నాం. జిమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో జిమ్కి వెళ్ళే ముందు మనం ఒక 2 అరటి పండ్లు తినేసి వెళ్దాం. మొత్తానికి అయితే జిమ్కి అయితే వచ్చేసినాం. ఫైనల్లీ జిమ్కి అయితే వచ్చేసిన. జిమ్లో మాస్టర్ కూడా లేడంట, మనోడు సుమంత్. సో 1 month అవుతుంది, కొంచెం అన్నీ చేయాలి. ఒక 1 week వరకు ఖచ్చితంగా పెయిన్స్ ఉంటాయి, ట్రై చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 month గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం చూసుకుంటా చిన్న చిన్న చేద్దాం. మరిగా పెద్ద పెద్ద లేపితే కూడా మళ్ళీ పట్టేసుకుంటాయి. సో 1 month గ్యాప్ అంటే నాకు చాలా ఎక్కువ. సో నేనే రీసెంట్గా జాయిన్ అయినా 1 month బ్యాక్. స్టార్టింగ్ అయితే మస్తు చేస్తూ ఉండి. ఓకే, గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం చూసుకుని చేద్దాం. ఎక్కువైతే సాహసం చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి నేను మళ్ళీ చెప్తున్నా, నాకు సిక్స్ ప్యాక్ రావాలి మొత్తం అది ఇది అని కాదు, జస్ట్ బాడీ ఫిట్నెస్ కోసం అయితే నేను జిమ్ చేస్తున్నా. నాకు కండలు పెంచుకొని అంత చూపించాలనేది అవసరం లేదు, జస్ట్ నార్మల్ ఫిట్నెస్కి అయితే చేస్తున్నా. మీరు చేయాలనుకుంటే చేయరి. నార్మల్ ఫిట్నెస్ కోసం అయితే రావాలనుకున్న వాళ్ళు అసలు పక్క రారి, జిమ్కి రారి. కొంచెం వర్కౌట్ చేస్తే కూడా బాడీ అనేది ఫిట్గా అవుతుంది. ఈరోజు చాలా తక్కువ ఉన్నారు జిమ్లో. సో నేను స్టార్టింగ్ 1 month బ్యాక్ వచ్చినప్పుడైతే ఫుల్ ఉన్నారు. సో మేబీ చాలామంది ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటారు, మార్నింగ్స్ డ్యూటీస్ ఉంటాయి, డ్యూటీలకి ఇట్లా పోతారు. సో అట్లా ఈవినింగ్ అయితే అట్లా ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రమోషన్ అనుకున్నారు, ప్రమోషన్ కాదు. సో నా డైలీ యాక్టివిటీస్ ఇవి, ప్రమోషన్స్కి దీనికి సంబంధం లేదు. ఇక్కడ 2.5 నుండి స్టార్ట్ చేస్తే, సో 2.5 నుండి స్టార్ట్ చేస్తే 5 kg, 7 kg, 25 kg, సో 10 kg, చాలా వెయిట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మనం తక్కువ నుండి ఎక్కువ వరకు చాలా ఉంటాయి. బ్రదర్స్ చాలా కష్టపడతారు. తమ్ముడు డైరెక్ట్ లెగ్స్ వేస్తుండు. తమ్ముడు వెయిట్ ఎంత వేసినావు? 70 kg వేసినావా? 70 kg వేసినట్ట మనోడు, 70 వేసినట్ట. బుడ్డోడు చూస్తే బక్క ఉన్నాడు, గట్టిగా వేసిండు. సూపర్, వెయిట్ బాగానే వేసిండు. చూసుకుని చేయాలి. మరి ఎక్కువ వేసినాం అనుకో ఎక్కడెక్కడ మొత్తం జాయింట్లన్నీ పట్టేస్తాయి, మళ్ళీ కష్టం. ఏ స్టెప్ చేసినా మనం ఒక అట్లీస్ట్ ఒక 2 minutes అయినా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే నాన్ స్టాప్గా చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. సో రెగ్యులర్ చేయని వాళ్ళైనా ఖచ్చితంగా గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ తీసుకుంటే నీకు మళ్ళీ కొంచెం ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా మనం జిమ్ చేసే వాళ్ళైతే గ్లూకో వాటర్ అయితే 100% తాగాలి. 20 minutes ఒకసారైనా కూడా ఖచ్చితంగా గ్లూకో వాటర్ అయితే తాగాలి ఎనర్జీ కోసం అని చెప్పి. నాన్ స్టాప్కి అయితే వాటర్ తాగకుండా అయితే చేయొద్దు, అది కరెక్ట్ కాదు. సో ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో 1 టైం చేసిన ఇంకొక 2 టైం చేయాలి, ఏం చేసినా 3 టైం చేయాలి. సో సరిపోతుంది తీసుకున్న టైము. ఇంకొక 2 టైమ్స్ చేయాలి, ఏం చేసినా 3 టైమ్స్. వీడియో తీసినాం కాబట్టి ఆగమని చేస్తున్నా. సో రెగ్యులర్గా జిమ్కి వస్తే ఇట్లా ఆగమని చేసి ఉండదు, ప్రాపర్గా నిదానంగా చేసుకుని ఓడి ఉంటుంది వీడియో కాబట్టి కొంచెం మీకు ఆగమని చేసుకుని చూపిస్తున్నా. సో మీరు ఇట్లా వచ్చి స్పీడ్ చేయకూరి, టైం తీసుకుంటే వేయరు. కరెక్ట్, ఇప్పుడు చేద్దాం. ఓకే, 15 అయితే అయిపోయింది, ఇంకొక 2 days అయిపోతుంది. ఎక్కువ తక్కువ వేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. సో మనం చూసుకుని చేస్తే బెటర్, ఎంత వేయాలో అంతే వేయాలి. మరీ ఓవర్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. సో వీడియో కాబట్టి కొంచెం చూపించడానికి సో వీడియో చేస్తున్నా. సో వీడియో లేకుండా అయితే కొంచెం టైమింగ్ తీసుకొని చేస్తాం. సో మన జిమ్ వచ్చేసి రెగ్యులర్గా 1 to 2 hours ఉంటుంది పక్కా. జిమ్లో ఏంటంటే మనం మాస్టర్ లేకుండా అయితే మనం సొంతంగా అయితే జిమ్ చేసుకోవద్దు, బాడీ పెయిన్స్ అయితే ప్రాబ్లం అవుతాయి, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అవుతాయి. సో ప్రతిదీ కూడా మాస్టర్ చెప్పినట్టే ఆయన ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మనం జిమ్ అనేది చేయాలి. ఎట్లా పడితే అట్లా వేయద్దు, ఎట్లా పడితే అట్లా వేస్తే కాళ్ళు చేతులు పట్టేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఎంత వెయిట్ చెప్తారో అంతే వెయిట్ మనం చేయాల్సి వస్తుంది, ఎంత పడితే అంత చేయొద్దు, చేస్తే ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా. మన వెయిట్ వచ్చేసి 66.54 అట్లుంది. సో ఇంకా చాలా తగ్గాలి. ఈరోజు సరిపోయింది అనుకుంటా. సో ఎక్కువ చేసుడు కూడా కరెక్ట్ కాదు, మనం ముందు చేసుకోవచ్చు పర్సనల్గా. సో మనం ఇప్పుడు వీడియో తీసినాం కాబట్టి అంత ఎక్కువ చేసి బాడీ పెయిన్స్ వేసుకోవడం అవసరం లేదు. మరీ 6 ప్యాక్ కాకుండా ఫిట్నెస్ కోసం ప్లాన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా జిమ్కి వచ్చి వర్కౌట్ చేసుకోరి, చాలా హెల్త్కి బాగుంటుంది. మనము మంచిగా వర్క్ చేయగలుగుతాం, హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతాం జిమ్ చేసిన వాళ్ళం. మనం డైలీ యాక్టివిటీస్ వ్లాగ్స్ కానీ, సో మనం ఎక్కడికైనా కూడా సో కొంచెం మంచి టూర్స్ కానీ అవన్నీ ప్లాన్ చేసుకుని అవన్నీ కూడా మనం ప్రాపర్గా చూపిస్తాం. శ్రీధర్ కరణం లైక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.